హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రీ రాణి జ్యువెలరీ. ఈరోజు ఒక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నానండి. వీడియోలోకి ముందే వెళ్ళిపోదామండి. ఈ ఐటమ్ మట్టుకు మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఉందండి. చాలా సూపర్ ఫైన్ ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది. ఒకసారి మీకు ఈ ఐటమ్ గురించి కూడా క్లియర్ డీటెయిల్స్, దీని వర్క్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇప్పుడు మనం ఇది ఒక సైడ్ లాకెట్ కింద చెప్పుకోవాలండి. ఈ హారానికి ఈ సైడ్ లాకెట్ దీని కెంపుతో వచ్చినాయండి. చుట్టూ మనకి సీజెడ్ స్టోన్స్ వచ్చినాయి, చాలా అందంగా తయారైందండి. నెక్స్ట్ ఈ బాక్స్ షేప్లో కూడా కెంపు వచ్చి చుట్టూ మనకి ఏడీ స్టోన్స్ వచ్చినాయండి. ఇది కూడా చాలా అందంగా వచ్చిందండి. ఇలాంటివి మనకి మధ్యలో ఉంటాయండి హారానికి. ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద ఉంటుందండి. ఒకసారి మీకు వీడియోలో ఎక్కడెక్కడ వస్తున్నాయో, ఆ స్టోన్ వర్క్ ఎక్కడ వస్తున్నాయో చూడండి. ఇది మనకి పచ్చతో తయారైందండి. ఇది కూడా జాతిరాయి, మంచి స్టోన్స్ అండి. ఇవి కూడా మధ్యలో ఏడీలు ఉన్నాయి. ఇది ఎక్సలెంట్గా మంచి వర్క్ ఉందండి దీని మీద కూడా. ఇది మనకి చివరికి వస్తుందండి, ఎండింగ్కి వస్తుంది హారానికి. లక్ష్మీదేవి పద్మంలో కూర్చున్నట్టుగా మనకి ఈ కెంపు స్టోన్, పచ్చ స్టోన్ అన్నది మంచి పద్మం షేప్లో కనిపిస్తూ ఉంటుందండి. ఆ ముత్యాలే లక్ష్మీదేవిలా కనిపిస్తున్నాయి. ఒక్కసారి మీరు కూడా చూడండి. మన హారం బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ రింగ్స్ చైన్ అయితే సెట్ చేసామండి. ఇదైతే అడ్జస్టబుల్ కదా, ఎవరన్నా పెట్టుకోవడానికి ఉంటుంది. చాలా బాగుంటుంది కన్వీనియంట్గా. ఇప్పుడు ఒకసారి మన ఫుల్ లెంత్ చూడండి. మన హారం చాలా బ్యూటిఫుల్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంది. దీని వెయిట్ డీటెయిల్స్ కూడా చెప్తాను క్లియర్గా. హారానికి నిండుదనం ఇచ్చేది మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా లాకెట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈ లాకెట్ మన ఈ టెంపుల్ వర్క్ కాబట్టి చాలా ఎక్సలెంట్ కర్వింగ్స్ అయితే ఉన్నాయి దీంట్లో కూడా. దీనిపైన వచ్చిన ఆ కెంపు ప్లస్ ఆ ఏడీ స్టోన్స్ కూడా చాలా ఎక్సలెంట్. అండ్ లక్ష్మీదేవి కింద కూర్చున్న ప్లేస్ చూసారా అండి? కింద పద్మంలాగా మనకి లక్ష్మీదేవి కూర్చున్న ప్లేస్లో ఆ పద్మంలాగా పింక్ కలర్ మనకి స్టోన్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి కెంపు స్టోన్స్ అండి. ఇలా పైకి వెళ్తూ ఉంటే మనకి గ్రీన్, పింక్ అండ్ చాలా ఎక్సలెంట్ స్టోన్ వర్క్ ఉంది. ఎక్సలెంట్ డిజైనింగ్ ఉంది. అన్ని లక్ష్మీలేనండి. దీని ఎండా కూడా అంతా లక్ష్మీయే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే మేకింగ్ అయిందో. ఈ హారం ఒకసారి నేను పట్టుకుని చూపిస్తాను చూడండి, మీకు సైజు కల్లారా తెలుస్తుంది. ఈ లాకెట్ చాలా మంచి సైజు వచ్చిందండి. దీని కింద ఉన్న ముత్యాలు సరోస్కి ముత్యాలండి. ఇప్పుడు దాకా నేను చెప్తున్న ఈ పద్మంలాగా ఉన్నది కూడా కెంపు చాలా ఎక్సలెంట్ వర్క్ అండి. ఈ పైన బొట్టులాగా కూడా చాలా బాగా పెట్టారు. గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్, మన ఈ కెంపు స్టోన్స్, పచ్చ స్టోన్స్ చాలా ఎక్సలెంట్ వర్క్ వచ్చింది. దీన్ని యాంటిక్ కింద కూడా చేసుకోవచ్చు అండి. యాంటిక్ పాలిష్ అయితే ఇవ్వలేదు, ఇది రెగ్యులర్ పాలిష్లోనే పెట్టాం. ఈ మనకి పక్కన ఉన్న లక్ష్మీదేవి పక్కన నెమళ్ళు కూడా ఉన్నాయండి, చాలా అందంగా వచ్చినాయి. ఈ చిన్నవి కూడా లక్ష్మీలేనండి. వాటికి కూడా సేమ్ పద్మాన్ని తిరిగేసి పెట్టినట్టే ఉంటుందండి, చాలా ఎక్సలెంట్ వర్క్తో. అన్ని సర్వోస్కి ముత్యాలు, కెంపు పచ్చలండి, చేతన్ కెంపులు, చేతన్ పచ్చలు. ఇది నియర్లీ దీని వెయిట్ వచ్చేసరికి మనకి 58 గ్రామ్స్ దాకా వచ్చిందండి. ఇది నియర్లీ 58 గ్రామ్స్ వచ్చిందండి. 916 వచ్చింది. దీనికి పడ్డ మనకి విఏ అండి. విఏ కూడా అంటే మన వేస్టేజ్ ఇదివరకు అనేవారు, దాన్ని ఇప్పుడు విఏ వచ్చింది. ఆ విఏ కూడా చాలా తక్కువ అండి మా దగ్గర. మెయిన్ దాని గురించి మా దగ్గర కస్టమర్ ఇప్పుడు కూడా నిలబడతారండి. అన్ని వాటి మీద మేము మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయండి మా దగ్గర. దీనికి స్టోన్స్ వచ్చేసరికి అప్రాక్స్గా
మనకి 10 గ్రామ్స్ రేంజ్ వచ్చిందండి స్టోన్స్ అయితే. ఇక్కడ లక్ష్మీదేవి మనకు చైన్కి చాలా అందంగా ఇచ్చాడండి. దాని నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్లెయిన్ జ్యోతులు పెట్టారండి. చాలా చాలా బాగుందండి. ఇది కూడా వర్క్ చాలా ఎంబోజ్ అయ్యి చాలా డెప్త్గా ఉందండి వర్క్లోని. ఈ సెంటర్లో ఈ గ్రీన్ కలర్ మనకి పచ్చతో వచ్చిన ఫ్లవర్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. చూసారు కదండి మా వీడియో. ఇలాంటి ఐటమ్స్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి తప్పకుండా వాట్సాప్ చేయండి. స్క్రీన్ షాట్ చేసి మీకు క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్ అండి.